వెల్కమ్ బ్యాక్ టు గుణ తెలుగు ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ తీసుకొని వచ్చేసాను. మీరైతే ఈ రెసిపీ ఎప్పుడు తినుండరు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు సూపర్గా కుదిరింది, అందుకే ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ చింత చిగురిని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి చింత చిగురిని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం రొటీన్గా చేసుకునే చింత చిగురు పప్పు, పచ్చడి ఇలా కాకుండా ఇలా పులిహోర కలిపి చూడండి, సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సీజన్లో చింత చిగురు చాలా ఎక్కువగా దొరుకుతుంది. ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీని. చింత చిగురులో చాలా పోషకాలు కూడా ఉంటాయి. వేగిపోయిన చింత చిగురుని తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి శనగపప్పు, ధనియాలు, కొంచెం మినపప్పు, అలాగే జీలకర్ర వీటన్నిటిని దగ్గరుండి చక్కగా దోరగా వేపుకోవాలి. ఎప్పుడూ తినే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కాకుండా, ఎప్పుడో ఒకసారి తినే మామిడికాయ పులిహోర కూడా కాకుండా ఈసారి కొత్తగా చింత చిగురు పులిహోర చేస్తున్నాను. మనం ముందుగా వేపుకున్న చింత చిగురిని అలాగే తాలింపుని కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మనం పులిహోరకి ఎలా తాలింపు పెట్టుకుంటామో సేమ్ అలానే తాలింపు పెట్టుకోవాలి. కొన్ని పల్లీలు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం మినపప్పు, ఆవాలు వీటన్నిటినీ వేసుకొని ఒక్క నిమిషం వేగనివ్వండి. అవి వేగాక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా వేపుకోవాలి. అసలు పులిహోరకి రుచి తాలింపేనండి, చక్కగా వేపుకోవాలి దగ్గరుండి. మొత్తం తాలింపు వేగిపోయాక నేను దాంట్లోనే పసుపు కూడా వేసేసుకుంటాను. మీరు కూడా అలాగే చేస్తారా? అయితే కామెంట్ చేయండి. మర్చిపోయానండోయ్, మా ఆయన పక్కన నుంచి జీడిపప్పు వేవా అన్నారు. నిజమే కదా, పులిహోరలోకి జీడిపప్పు ఎంత బాగుంటుంది చెప్పండి. జీడిపప్పు కూడా వేయండి మీ దగ్గర ఉంటే. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ వేగేలోపు మనం మిక్సీ కొట్టేసుకుందాం వచ్చేయండి. చింత చిగురులోకి కాడలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే అవి వేగిన వెంటనే నలిపితే వచ్చేస్తాయి, లేదా కాడలతో అయినా చాలా బాగుంటుందండి. నేనైతే కాడలతోనే వేసేసాను. మీకు చింత చిగురులో ఉన్న పులుపు సరిపోకపోతే మీరు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అదే మనకి సరిపోతుంది. కలుపుతుంటేనే ఆ స్మెల్ మామూలుగా రాలేదు నాకు. అన్నం మాకు స్టిక్కీగా ఉంటుంది, అందుకే కొంచెం ముద్ద అయిపోయింది. మీరు పలుకుగా వండుకోండి అన్నాన్ని, చాలా బాగుంటుంది. మనం కలిపేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటే ఇంకా మన పులిహోర రెడీ. నేనైతే ఆత్రంగా చూస్తున్నాను, కలుపుతున్నానే కానీ ఎప్పుడు తిందామా అని. అసలు టెంప్టింగ్గా ఉంది కదా కలర్ అది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి సీజనల్ ఫుడ్స్ తింటూ ఉండాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.